గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు నిన్న తరగతిలో ఏ విషయాలైతే మాట్లాడుకున్నామో, ఏ విషయాలైతే చర్చించుకున్నామో ఒకసారి రివిజన్ చేసుకుని మన పద్యంలోకి వెళ్ళడం జరుగుతుంది. నిన్న మేలిమి ముత్యాలు లాంటి శతక కవులు రచించినటువంటి కొన్ని పద్యాలు ఇవ్వడం జరిగిందని, శతకం అనగా 100 పద్యాలు, 100 అని, 100 పద్యాలు పైగా రాసిన వారిని శతక కవులని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 24 పేజీలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏ పద్యము వివరిస్తున్నారో అది కూడా చెప్పుకోవడం జరిగింది. అసలు నేపథ్యం అంటే ఏమిటి, అసలు ఈ పద్యాలు విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం జరిగింది, ఆ విద్యార్థులకు ఈ పద్యాల ద్వారా, శతక పద్యాల ద్వారా విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడానికి ఈ శతక కవులు రాసినటువంటి పద్యాలను మేలుము ముత్యాలు లాంటి పద్యాలు తీసుకోవడం జరిగిందని అదంతా నిన్న చెప్పుకున్నాం. హోంవర్క్ కూడా ఇచ్చాను. అయితే మరి ఈరోజు మనం మొట్టమొదటిగా చెప్పుకునే పద్యము కా అంటే కంద పద్యము. ఇక్కడ పద్యం చెప్పుకునే ముందు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి, 25వ పేజీ తీయండి. నేను ఏదైతే బోర్డు మీద రాస్తానో లేదా టెక్స్ట్ బుక్లో రాయమంటానో అవి తప్పులు లేకుండా వ్రాయాలి. తప్పులు కనిపించకూడదు, చూసి తప్పులు కనిపించకూడదు. మరి ప్రతిరోజు కూడా మేము చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 25వ పేజీ 24వ పేజీ నేను చెప్పుకోవడం జరిగింది. ఈరోజు 25వ పేజీలో మొదటి పద్యం గువ్వల చెన్న శతకంలో నుంచి తీసుకోవడం జరుగుతుంది. అదేంటంటే చూడండి, కలిమిగలలోబి కన్నను విలసితముగా పేద మేలు వితరిని అయినన్ చలిచలము మేలు కాదా కులనిది అంబోది కన్న గువ్వలు చెన్నా. కలిమిగలలోబి కన్నను విలసితముగా పేద మేలు వితరిని అయినన్ చలిచలమ మేలు కాదా కులనిది అంబోది కన్న గువ్వల చెన్నా. చాలా జాగ్రత్తగా పద్యము భావయుక్తంగా రాగయుక్తంగా పాడాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇక్కడ గువ్వల చెన్న శతకాన్ని రాసిన కవి గురించి కూడా చెప్పుకున్నాం. గువ్వల చెన్నడు అనే కవి రచించడం జరిగింది. బోర్డు మీద కూడా రాశానన్న శతక కవుల గురించి బోర్డు మీద రాశాను. ఈ మొదటి పద్యం గువ్వల చెన్నడు రచించినటువంటి గువ్వల చెన్న శతకంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, కలిమిగలలోబి కన్నను విలసితముగ పేద మేలు వితరిని అయినన్ చలిచలమ మేలు కాదా కులనిది అంబోది కన్న గువ్వలు చెన్న. ఇక్కడ కలిమి అంటే సంపద లేదా ధనము. కలిమికి వ్యతిరేక పదం ఏంటి? లేమి అంటే పేదరికం. కలిమి అంటే సంపద, ధనము. లేమి అంటే పేదరికం. లోబి కన్నను, లోబి అంటే పిసినారి. ఇక్కడ కలిమికెల లోబి కన్నను ఎందుకన్నాడు అంటే ధనవంతుడైన పిసినారి కన్నా, కలిమికెల లోబి కన్నా అంటే ధనవంతుడైన పిసినారి కన్నా విలసితముగా పేద మేలు వితరిని అయిన. విలసితముగా ధనవంతుడైన పిసినారి కన్నా, విలసితముగా అంటే ఒప్పగా, వాళ్ళందరికన్నా పేదవాడు మేలంట. ధనవంతుడైన పిసినారి కన్నా ఒక పేదవాడు మేలు. వితరిని అయినన్, వితరిని అంటే దానం చేసేవాడు, ఇతరులకు దానం చేసేవాడు. వితరిని అయిననంటే ఇతరులకు దానం చేసేవాడు మేలు. చలిచలము మేలు కాదా, చలిచలమ మేలు కాదంటే చలి అంటే చల్లని, చలమంటే నీటి గొయ్యి,
మేలు కాదా, మంచిది కాదా. కులనిధి అంబోది కన్నా గువ్వలు చెన్న. ఇక్కడ ఏంటంటే అనంత జలరాశి కన్నా జల కులనిధి, కులనిధి అంటే అంతులేని జలరాశి. సముద్రంలో చాలా నీరు ఉంటుంది, సముద్రంలో చాలా జలరాశి ఉంటుంది, కానీ నీరు ఉంటుంది, కానీ అది తాగడానికి ఉపయోగపడదు, తాగడానికి ఉపయోగపడదు. సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సముద్రానికి దగ్గరికి వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అంటే మీ తల్లిదండ్రులతో వెళ్ళినప్పుడు దగ్గరుండి ఆ నీరు తాగడానికి ప్రయత్నిస్తే మన తల్లిదండ్రులు నీరు తాగనివ్వరు, ఎందుకంటే తాగడానికి ఉపయోగపడదు, ఉప్పగా ఉంటుంది. ఒకవేళ స్నానం చేసినంటే ఒళ్ళంతా ఉప్పు పెట్టేస్తుంది, నీళ్ళు కూడా అసలు పట్టుకోనివ్వరు అసలు. ఒకవేళ సముద్రంలోకి దిగినా కానీ ఆ ఒళ్ళంతా ఉప్పు ఎక్కడికైతే తడిసిందో అక్కడి వరకు ఉప్పు వచ్చేస్తుంది, నీరు తాగడానికి ఉపయోగపడదు. మరి అందుకని కులనిధి అంబోది కన్నా గువ్వలు చెన్న. అంబుది అంటే సముద్రం, అనంతమైనటువంటి జలరాశి. జలరాశి కన్నా చిన్న గొయ్యిలోని నీరు మంచిది కదా. మనకి చిన్న చిన్న గొయ్యిలు కనబడుతూ ఉంటాయి, ఆ గోతుల్లో నీరు తాగడానికి చాలా ఉపయోగపడతాయి, తీయగా ఉంటాయి, చాలా ఉపయోగపడతాయి, నీళ్ళు తీయగా ఉంటాయి. మనం ఎక్కడెక్కడ నీళ్ళు కనపడుతూ ఉంటాయి. మన వర్షం ఇప్పుడు చాలా వర్షాలు కురుస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ గోతుల్లో నీరు కనిపిస్తూనే ఉంటాయి. అది నోట్లో కొద్దిగా వేసుకోండి, తీయగా ఉంటాయి, అది తాగడానికి ఉపయోగపడతాయి. కానీ సముద్రం ఎంత నీరు ఉన్నా కానీ కనీసం తాగడానికి వాడుకోవడానికి ఉపయోగం లేదు. అనంత జలరాశి కన్నా అంబోది కన్నా తాగడానికి చిన్న గొయ్యిలో నీరు ఉంటుంది, మంచిది కదా అని గువ్వల చెన్న శతకంలో నుంచి మరి ఎంత మంచి విలువైన పద్యం అండి ఇది. అంటే ఇక్కడ ఎందుకు ఎలా పోలుస్తున్నాడు, పోలికి చెప్తున్నాడు అంటే ధనవంతుడైనటువంటి పిసినారి కన్నా ఒక పేదవాడు మేలట. తాగడానికి నీళ్ళు చిన్న గొయ్యి చాలు, పెద్ద పెద్ద సముద్రం ఉంటే ఉపయోగపడి మనకి తాగడానికి చిన్న గొయ్యిలోని నీరు మనకి ఉపయోగపడుతుంది తప్ప సముద్రంలో ఎంత నీరుని మనం ఉపయోగపడిందో ఎందుకు మనకి. గొప్ప ధనవంతుడు కావచ్చు, కోటీశ్వరుడికి ఇతరులకు ఉపయోగమైనప్పుడు ఒక లాభం ఏంటి, ఉపయోగపడాలి, ఇతరులకు ఉపయోగపడాలి తప్ప ఉపయోగపడిన వాడు ఉపయోగం ఎందుకు మనకి. వాడికన్నా చిన్న పేదవాడి మేలు. అందుకని సముద్రం కన్నా చిన్న గోతులో నీరు చాలు మనకి, ఉపయోగపడడం కావాలి. ఉపయోగపడనివి ఎన్ని ఉంటే ఉపయోగం ఏంటి మనకి అని ఇక్కడ ఆ గువ్వల చిన్న శతకంలో నుంచి గువ్వల చిన్నడు ఎంత చక్కగా ఇక్కడ సముద్రానికి పిసినారికి చెప్తున్నాడు. ఇక్కడ పిసినారి కన్నా పేదవాడి మేలు, సముద్రం కన్నా చిన్న గోతులో నీరు మంచిది కదా, మనకు ఉపయోగపడుతుంది కదా అని ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అది చూడండి, భామం చూడండి, పేజీ నెంబర్ 27లో ఓ గువ్వల చెన్న, ధనికుడైన పిసినారి కంటే దానగుణమున్న పేదవాడి మేలు, అనంత జలరాశి కల సముద్రుడి కంటే మంచి నీరు గొయ్యి మేలు కదా అని ఇక్కడ చెప్తున్నారు. చూడండి, మరలా ఒకసారి చదువుతున్నాను చూడండి. కలిమిగలలో బికన్నను విలసితముగా పేద మేలు వితరిని అయినన్ చలిమి మేలు కాద కులనిధి అంబోది కన్న గువ్వలు చెన్న. మరి ఇక్కడ కలిమి అంటే సంపద, లేమి అంటే పేదరికం, అంటే లోబి అంటే పిసినారి. అంటే ధనవంతుడైన పిసినారి కన్నా చిన్న పేదవాడి మేలు, అనంత జలరాశి సముద్రం కన్నా చిన్న గోతులో ఆ గొయ్యిలో ఉపయోగపడే నీరు మంచిది కదా అని ఇక్కడ ఆ గువ్వల చిన్న శతకంలో ఇక్కడ మనకి చెప్పిన మంచి భావం చెప్పారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, కలిమి అంటే సంపద, విలసితమ్మగా ఒప్పుగా, వితరిణి ఆయన అంటే దానం చేసేవాడు, కులనిధి అంతులైన జలరాశి, అంబోది సముద్రము, చల్లని. ఇక్కడ మరి ప్రకృతి సముద్రము, ప్రకృతి సంద్రము, వికృతి దైవము, ద్రవ్యము, డబ్బు, కయ్యి. ఈ ప్రకృతి వికృతులు ఈ పర్యాయపదాలు ఏంటంటే సముద్రము, అంబుది, సాగరం. అంబుది అన్న సముద్రమే, సాగరం అన్న సముద్రమే. సంగ్రామం అంటే యుద్ధం, సమరం. కాబట్టి మరి ఈ మొదటి పద్యంలో మీరు తెలుసుకోవడం జరిగింది. ఇక రెండో పద్యం చూస్తే అవయవహీనుని సౌందర్య విహీను దరిద్రు విద్యరాని అతని సమస్తవనీయురే దేవు సుతులన్ భువి నిందింపదగదండు బుధులు కుమార.
బుధులు కుమార, ఓ కుమార. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అవయవహీనుని సౌందర్య విహీను దరిద్రు విద్యరానియతని సమస్తవనీయు దేవు శృతులన్ భువి నిందింపదగదండ్రు బుధులు కుమార. ఇక్కడ మరలా చూడండి, అవయవహీనుని సౌందర్య విహీను దరిద్రు విద్యరానియతని సమస్తవనీయు దేవు శృతులన్ భువి నిందింపదగదండ్రు బుధులు కుమార. ఇక్కడ రెండో పద్యంలో కుమార శతకం రాసిన కవి ఎవరంటే పక్కి అప్పల నరసయ్య. కుమార శతకాన్ని రాసింది పక్కి అప్పల నరసయ్య గారు. ఇక్కడ ఈ రెండో పద్యంలో ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. అవయవహీనుని, మనం సమాజంలో చాలామంది చూస్తూ ఉంటాం. కొంతమంది అందంగా ఉన్నారని గర్వపడుతూ ఉంటారు. నేను చాలా అందంగా ఉన్నాను, ఆడ అందంగా లేడు అని మనగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. నాకున్న అందం ఎవరికి లేదని చేస్తూ ఉంటాం. అందం గొప్ప కాదు. ఇక్కడ అందం గొప్ప కాదు, అలంకరణ గొప్ప కాదు. ఏం చేస్తారు కొంతమంది? అవయవహీనుని, కొంతమందికి కాళ్ళు లేకపోవడం, చెవులు లేకపోవడం, ముక్కులు సరిగా లేకపోవడం, ఆ కాళ్ళు చేతులు సరిగా లేవన్నీ అవయవహీన అంటే అంగవైకల్యం కలిగిన వారు. అవయవహీను అంటే అవయవంలో ఏది కాళ్ళు లేకపోయినా అంగవైకల్యం కలిగిన, చేయలేకపోయినా అంగవైకల్యం కలిగిన వారు. అటువంటి వారిని చూసి మనం అటువంటి వారిని సౌందర్య విహీను, అందంగా లేని వారిని, సౌందర్యం అంటే అందంగా లేకపోవడం, కొంతమంది అందంగా ఉన్నారని విర్రబీగుతూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అవయవహీనుడు, అంగవైకల్యం గల వారిని, సౌందర్యహీను అంటే అందము లేని వారిని, దరిద్రులు అంటే పేదవారు, విద్య రాని అతని, విద్య రాని అంటే నిరక్షరాసుల్ని, విద్య ప్రకృతి, విద్య వికృతి, సమస్తవనీయం అంటే కొనియాడదగిన. తర్వాత దేవు అంటే దేవుళ్లను, శృతులను, వేదాలను, భూని నింపదగదండ్రు బుధుల కుమార. అటువంటి వారిని అందరినీ కూడా వీరిని నిందించకూడదు, అవమానించకూడదు, వాళ్ళని హేళన చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంటి దగ్గర మన తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉంటారు. మరి ఎవరైనా అంగవైకల్యం గల వారిని కానీ, దేవుళ్ళు కానీ, పెద్దలను కానీ, ఉపాధ్యాయులను కానీ, ఆ అందంగా లేని వారిని, ఇటువంటి వారిని ఏమీ నిందించకండి, వారిని అగౌరవపరచొద్దు, అవమానించొద్దు, నిందించకుండే. వారు కూడా మనలాగా చూడాలి, వారిని ఏమనకూడదని, వారిని నిందించకూడదని పెద్దలు చెప్తారు. మనకి పెద్దలు చక్కగా చెప్తారు. అందుకని ఇక్కడ కుమార శతక రచించినటువంటి పక్కి అప్పల నరసయ్య గారు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అవయవహీనుని, అంగవైకల్యము కలిగిన వారిని, సౌందర్య విహీను, అందములైన వారిని, దరిద్రు పేదవారిని, విద్య రాని అతని, నిరక్షరాస్యులని, సమస్తవనీయు కొనియాడదగిన వారిని, దేవుళ్లను, శృతులను, వేదాలను ఈ భూలోకంలో నిందింపదరదండ్రు బుధుల కుమార. బుధులు అంటే పండితులు. వీరందరినీ ఎవరిని నిందించకూడదు, హేళన చేయకూడదు, అవమానించకూడదని మన పెద్దలు చెబుతున్నారు. కాబట్టి మనం ఎంతమందిని చేస్తున్నాం? ఎక్కడ చూసినా అవమానిస్తూ ఉంటాం, అవహేళన చేస్తూ ఉంటాం, నిందిస్తూ ఉంటాం, గౌరవించకుండా మాట్లాడుతూ ఉంటాం, అవమానంగా మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మన సమాజం. కానీ ఇక్కడ మన పెద్దలు ఏం చెప్తున్నారు? వీరెవరిని కూడా నిందించకండి, అవమానించొద్దు అని ఇంత చక్కగా చెప్తుంటే మనం కూడా అది బయటకు వచ్చిన తర్వాత కూడా మాటలు వింటాం, విడిచిపెట్టేసి అవమానిస్తూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం. ఇక్కడ శతక కవి ఆ పనులు చేయొద్దు అని ఎంతో చక్కగా చెప్తున్నాడు. మరలా చదువుతున్నాం చూడండి పద్యం. అవయవహీనుని సౌందర్య విహీను దరిద్రు విద్యరానియతని సమస్తవనీయు దేవు శృతులన్ పువ్వు నిందింపదగదండ్రు బుధులు కుమార. కాబట్టి ఎవరైతే వాళ్ళని జాగ్రత్తగా చూడాలని ఇక్కడ రెండో పద్యంలో చెప్తున్నారు. భావం చూడండి. భూమి పైన అవయవలోపం ఉన్న వాళ్ళను, అందంగా లేని వాళ్ళను, పేదవాళ్లను, నిరక్షరాస్యుణ్ణి, గొప్పవాళ్లను, దైవాన్ని, వేదాలను నిందించకూడదని పెద్దలు చెబుతారు.
ఇది మనకి రెండో పద్యంలో ఉన్నటువంటి దానికి పద్యము భావము కూడా చెప్పడం జరిగింది. ఇక మూడో పద్యానికి వస్తే ఇక్కడ తెలుగు పూల శతకం. ఈ తెలుగు పూల శతకం రచించిన కవి ఎవరు? నార్ల చిరంజీవి గారు. నార్ల చిరంజీవి. ఈ నార్ల చిరంజీవి గారు ఏం చెప్తున్నారు అయితే, మనం ఉదయాన్నే లేచి మనం ఎప్పుడు కూడా స్కూల్ తీసిన తర్వాత లేచి పుస్తకాలతో బ్యాగులో పెట్టుకుంటాం, సర్దుకుంటూ ఉంటాము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కొంతమంది పుస్తకాలు చేస్తూ ఉంటారు, అట్లా సరిగా వేయరు. ఇవన్నీ మనం వేసుకునే దుస్తులు ఎంతో శుభ్రంగా ఉంటేనే అలాగా ఉతుక్కుని చాలా చక్కగా నీట్గా వేసుకుని వస్తాం. మరి అటువంటి మనం చదువుకునే పుస్తకాలని, లేకపోతే మనం ఆ చదువుకునే పుస్తకాలు మనకి రేపు భవిష్యత్తులో ఉపయోగపడే పుస్తకాలని మన ఇష్టం వచ్చిన చింపేస్తూ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటాం, అలాగే చిందరవందర చేసేస్తూ ఉంటాం. మరి అటువంటి పుస్తకాల గురించి మరి ఇక్కడ నార్ల చిరంజీవి గారు ఇక్కడ ఏం చెప్తున్నారు మూడో పద్యంలో చూడండి. పుస్తకముల నీవు పువ్వులను చూడు, చింపబోకు మురికి చెయ్యబోకు, పరుల పుస్తకముల నిరుపు తెచ్చిత్తవేమి, తిరిగి విమ్ము వేగ తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ చూడండి, పుస్తకముల నీవు పువ్వులను చూడు, చింపబోకు మురికి చేయబోకు, పరుల పుస్తకముల నిరుపు తెచ్చితివేని, తిరిగి విమ్ము వేగ తెలుగు బిడ్డ. మరల చూడండి, పుస్తకముల నీవు పువ్వులను చూడు, చింపబోకు మురికి చేయబోకు, పరుల పుస్తకముల నిరువ తెచ్చితివేమి, వేని తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ. ఇక్కడది ఆ అంటే ఆటవలది. ఓ తెలుగు బిడ్డ, ఓ విద్యార్థి. ఇక్కడ ఏం చెప్తున్నాడు నార్ల చిరంజీవి గారు? పుస్తకములను నువ్వు పువ్వులను చూడు. పుస్తకములను ఎలా చూడాలంట? పువ్వుల్లో చూడాలి. ఆడపిల్లలు చూడండి, పువ్వులు ఎంత జాగ్రత్తగా ఇంట్లో మన ఇంటి ముందు పూల మొక్కలు వేసుకుంటూ ఉంటాం. ఆ పూల మొక్కలు వేసుకున్నప్పుడు ఆడపిల్లలు వాటి దగ్గరికి మన తమ్ముళ్ళు కానీ చెల్లి కానీ ఎవరంటే ఎవరిని వెళ్ళనివ్వరు అసలు. అక్కడికి ఎవరైనా పొరపాటున కోసారనుకో తీసుకెళ్ళి ఇంట్లో చిత్త కొట్టేస్తూ ఉంటారు. ఎందుకు కోసావని, నేను ఎంతో ప్రేమగా వేసుకున్నాను, ఎందుకు నువ్వు పువ్వులు కోసావని చెడమెడకు తిట్టేసి కొట్టేస్తూ ఉంటారు. ఎవరు వెళ్ళనివ్వరు. ఆ పువ్వులు కోసుకుని ఇంట్లో పెట్టి దండ కట్టుకుని ఎవరైనా తీసినా తిట్టేస్తూ ఉంటారు. ఆడపిల్లలు ఆ పువ్వులని అంత జాగ్రత్తగా చూసుకుంటారు. పువ్వులను ఏ విధంగా భద్రంగా చూసుకుంటున్నామో మన పుస్తకాలను అంతకన్నా భద్రంగా చూడాలంట. ఆడపిల్లలే కావచ్చు, మగపిల్లలు కూడా. అంటే ఆడపిల్లల గురించి చెప్పాను, మగపిల్లల పుస్తకాలను ఇష్టం కాదు. ఇక్కడ కవేటి మన తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ఎవరు పద్యాలు చెప్పినా ఎవరు చెప్పినా పుస్తకాలను చాలా భద్రంగా చూడాలి, అట్ల వేయాలి. పుస్తకాలు మనం ఏ విధంగా తీసుకున్నామో మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత కూడా ఆ విధంగానే పుస్తకాలు ఉండాలి. ఆ విధంగా ఉండాలని పుస్తకాలు చదవద్దని కాదు, తీసి చదువుకున్నా కానీ పుస్తకాలు అంతే భద్రంగా ఉండాలి. ఇప్పుడు మనం వేసుకునే దుస్తులు చిరిగిపోయినాయి అనుకోండి, వేసుకుంటామా? అలా పాడేస్తామంతే. నేను ఈరోజు బడికి వెళ్ళను, నా చొక్కా చిరిగిపోయింది, నా ప్యాంటు చిరిగిపోయింది, నేను స్కూల్కి వెళ్ళను అని అక్కడ పాడేస్తూ ఉంటాం. మరి చిరిగిపోయి వేసుకుంటావచ్చు కదా. మరి హేళన చేస్తారు విద్యార్థి, మన తోటి విద్యార్థి హేళన చేస్తారని జాగ్రత్తగా చిరిగిందైనా కుట్టుకుని మిషన్ మీద కుట్టుకుని వేసుకొచ్చేస్తారు. మరి పుస్తకాలు చించేస్తే మరి హేళన చేయరా? మరి ఉపాధ్యాయులు తిట్టరా? కానీ పుస్తకాలను ఇంకా భద్రంగా చూడండి, పువ్వుల కన్నా భద్రంగా చూడాలి. కానీ కొంతమంది పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు చించేస్తూ ఉంటారు, పేజీలు చించేస్తూ ఉంటారు, అట్ల వేయరు, అట్ల వేసిన చించేస్తూ ఉంటారు, చిందరవందరగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు కవి? పుస్తకములు నీవు పువ్వులను చూడు, చింపబోకు మురికి చేయబోకు. అవి చింపకూడదంట, మురికి చేయకూడదట. ఇష్టం వచ్చిన పుస్తకాలు ఇసేస్తూ ఉంటాం, చల్లా చెదిరి చేసేస్తూ ఉంటాం. మరి పుస్తకాలు ఇక్కడ ఏం చెప్తున్నాడు కవి? చింపకూడదు, మురికి చేయకూడదు. పరుల పుస్తకములు నీవు తెచ్చిటవేని, తిరిగి ఇమ్ము వేగ తెలుగు బిడ్డ. ఎవరి పుస్తకాలైనా తీసుకుని వస్తే ఆ పుస్తకాలు నువ్వు రాసుకుని వెంటనే తిరిగి ఇచ్చేయాలి వాడికి. ఎందుకంటే వాడు చదువుకుంటాడు కాబట్టి. ఒకరోజు నీ దగ్గర తెచ్చుకుని ఒకరోజు 2 రోజులు ఉంచుకోకూడదు. అందుకని వెంటనే తిరిగి ఆ పుస్తకాలు ఇచ్చేయాలి. తిరిగి విమ్ము వేగ తెలుగు బిడ్డ. ఓ తిలక బిడ్డ, ఓ విద్యార్థి, ఎవరి పుస్తకాలైనా తీసుకున్న వెంటనే వాడికి తిరిగి ఇచ్చేయాలి అని ఇక్కడ నాన్న చిరంజీవి గారు చెప్తున్నాడు. మరలా చెప్తున్నాను చూడండి. పుస్తకముల నీవు పువ్వులను చూడు, చింపబోకు మురికి చేయబోకు, పరుల పుస్తకముల నెరువు తెచ్చితివేని, తిరిగి విమ్ము వేగ తెలుగు బిడ్డ. నాన్న చిరంజీవి గారు ఇక్కడ
పుస్తకాలు చించకుండా మురుగు చేయకుండా ఇచ్చేయాలి. కాబట్టి ఎవరి పుస్తకాలను తీసుకుంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఇక్కడ ఎంతో చక్కగా పుస్తకాల గురించి ఆ నార్ల చిరంజీవి గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. మరి మీరు పుస్తకాలను ఏ విధంగా ఉంచాలి, ఏ విధంగా చేయాలని ఒకసారి ఆలోచించుకుని మరి ఈ రోజున 3 పుస్తకాలు మనం 3 పద్యాలు చూసుకున్నాం. కాబట్టి మీరు రేపు వచ్చేటప్పుడు కలిమికల లోపి కన్న పద్యము భావం వచ్చేటప్పుడు రాసి మీరు తీసుకుని రండి. సమాప్తం. Hi students, this is your science teacher Pratap Kumar. Last day, how are you all? Okay, fine. I'm also fine, and you have a lot of holidays. Enjoy with that. At the same time, with the parallel, you have to learn the lessons also. You have to read the lessons also. Yes or no? So indirectly you are losing the lessons subject. So even though you have to just try to understand the video classes. Yes or no? See, in previous classes one class is completed, session 1. So today 7th class, motion and time, 4th chapter, motion and time. So already we know the time. Next, motion. What is motion? Already in previous classes we covered motion based on types of motions, and there is some concepts regarding the motions. What is motion? Nothing but an object which displacement from one place to another place, or the changes of its position with respect to its surrounding and within the time, with respect to its surrounding and the changes of its position is said to be object. It is in the motion. For example, taking bus. For example, for 1 minute. In 1 minute, according to with respect to our surrounding, it is displacement from one place to another place, or it is travel from one place to another place. Yes or no? So for 1 minute it is position now here. After 1 minute it is position here. So for example, I am walking on the road. For 1 minute I am walking. Actually my position here right now. But after 1 minute I am walking with surrounding, with board. Yes or no? With respect to board or with respect to my surrounding, I am walking. After 1 minute, what happened? Yes, my position will be changed with respect to board, and within that time, that is the motion. Yes or no? So what I am conclude is, an object is said to be it is in motion if the changes of its position with respect to its surrounding atmosphere and within the time, that is said to be a motion. An object is said to be a motion. The changes of its position with respect to its surrounding and within the time, that is motion. Nothing but movement. Nothing but movement. Motion, nothing but movement. Yes or no? Next, rest position. After 1 minute, I stand here only. First I stand here, and after 1 minute I stand here. So I am a object, I am the rest position. So an object, it's said to be a rest position. No changes its position, no changes my position, and within the time and with respect to the my surrounding, their motion, there is a displacement or changing the position. Here rest position, no changing the rest position. Yes or no? So rest.
Definition is an object, it's said to be a rest position if no changes its position with respect to my surrounding within the time. What is motion? An object, it is a changes of its position with respect to surrounding and within the time. Yes or no? So we have to clarity motion and rest position. Yes or no? Next, based on speed, motions are two types: uniform motion and non-uniform motion. Mainly this total content based on these points only. Motion according to based on its speed, two types; based on its path, based on its direction, three models are there: translative motion and rotatory motion and oscillatory motion. Again, translative motion, rectilinear motion and curvilinear motion. These are the points which covered in this topic. Yes or no? So motion is completed, and coming to uniform motion. Yes or no? Say an object is said to be a uniform motion. An object, it's said to be a uniform motion if distance is same, equal distance within equal time. The motion is said to be a uniform motion. An object, it displacement from one place to one place, equal distance and within the equal interval. For example, one bus is there from 0 kilometers to 10 kilometers, 1 minute, and 10 to 20 kilometers, 1 minute, and 20 to 30 kilometers, 1 minute is. Yes or no? Or 1 hour, for example, 1 hour. What happened? An object, it is in a motion. Bus is an object, it is in a motion, and it displacement from one place to another place, nothing but changes its position. So for every 1 hour, it will be travel 10 kilometers, again 10 kilometers. So this motion, uniform speed and same time and same distance. Yes or no? So this motion is said to be a uniform motion. Within time, it traveled with same distance. So same distance, nothing but uniform distance. It traveled within the same time interval. So that is the uniform motion. Coming to non-uniform motion. See, 0 to, again non-uniform motion, again 0 to 10, 1 hour, and second 1 hour it travels 30 kilometers. Next 1 hour, something 70 kilometers. Yes or no? First 1 hour it traveled 10 kilometers. Second 1 hour it traveled 30 kilometers. Third 1 hour it traveled 70 kilometers. So this is the non-uniform motion. In previous, for every equal interval, equal distance it will be traveled. Here, unequal distance will be traveled. Within a equal interval. There also equal intervals time. Here also equal interval time.
But whereas in uniform motion, equal distance, whereas non-uniform motion, non-equal distance, unequal distance, nothing but unequal distance. Yes or no? So an object, it is in a uniform motion, within time, with the same distance it will be traveled. Coming to non-uniform motion, an object is said to be a non-uniform motion. Equal time intervals are there, but whereas it travel ununiform distance. Ununiform distance. So here equal distance of the time equal the same distance. Here unequal distance, equal interval. Here also equal distance, equal interval time. Here unequal distance, equal interval. Yes or no? So based on speed, two models are there: uniform motion and non-uniform motion. Again, based on path, based on its direction, based on its travel the path, based on that path, again three types are there. Three types are there. One is translatory motion, translatory motion. Second one is a rotatory motion. Third one is oscillatory motion. Translatory motion, a rotatory motion, oscillatory motion. Based on its path. Here, based on its speed. Based on its speed or its distance. Based on distance, two models. One is uniform motion, another one is non-uniform motion. Based on path, based on way, three models are there, three types are there: translatory motion, a rotatory motion, and oscillatory motion. Next, translatory motion. What is translatory motion? What is translatory motion? An object is said to be a translatory motion. An object is said to be a translatory motion. The all parts of the body of the movement, it is follow the motion. An object is said to be a translatory motion if the all parts of the body of the motion, it follow the same path, that is said to be a translatory motion. For example, bus. When we are driving the bus, yes or no? All parts of the bus, it follow its direction. All parts of the bus follows the what direction bus it will be traveled. In the way, same remaining parts it will be follow. So that is a translatory motion. Yes or no? Example, bus. For example, me myself, I am a translatory motion. I am walking. Yes or no? I am walking. So by what direction I am going? My parts also following my direction. My parts, nothing but my hands or my face, my whatever it is, my parts follow my direction. Yes or no? So that is the translatory motion. Next, in that again two models are there. Again translatory motion, again splitted or segregate, again two types. What is those? Rectilinear motion and curvilinear motion. Rectilinear motion and curvilinear motion. A body is said to be a rectilinear motion. The path of the translatory motion is line, straight line. The path of the translatory motion, the path
The path of the translatory motion is line. Nothing, straight path. Straight path. That is rectilinear. For example, there is a one car is there, bus is there. There is a one bus. The yes, bus is it is in a motion, and it is also follows the translatory motion, and the bus path is straight way. It is in a rectilinear motion. Rectilinear motion. Same bus. It is turning the U shape, curve shape, nothing but. So join here, starting here, and it joining, and the curve is there. Same example, it is the path is straight line. Here the path is curve. The path is curve. So yes, object is translatory motion. What is translatory motion? The parts of the body of the motion, it follows its same direction. The all parts of the body in the motion, it follow the motion of the object. So that is a translatory motion. Yes, it is in a translatory motion. Again, translatory motion is two types. One is rectilinear motion, another one is curvilinear motion. Already based on path, I said this is one important. Based on path, it direction. Yes or no? So the translatory path is straight line. So that's why it is a rectilinear motion. And here, second example, the car is traveled road as a curve shape. Road as a curve shape. So this is said to be a curvilinear motion. Curvilinear motion. Yes or no? So translatory motion, rectilinear motion, and curvilinear motion. Yes or no? Next. See a rotatory motion. Coming to a rotatory motion. For example, take one fan, ceiling fan. There is a three blades are there. There is a one fixed point. It should be fixed. There is a one fixed point. Midpoint is fixed into the ceiling. And for example, there is a here coming to A dash. Here coming to here. From here to here join A1, and here to here A2, and here to again A. Yes or no? So here rotatory motion, it is the direction of the circular path. It moves the all parts of the body in the motion. It follow the circular path. Whereas here all parts of the body in the motion, it follows the straight and curve. So if it is a straight, that is a rectilinear motion. If it is a curve, it is curvilinear motion. In the same manner, the parts of the bodies of the motion, it follows the circular path. Circular path. Yes, and for example, this end, something B is there. So when it is rotate to same B1, same it will rotate to B2, same up to again first. Yes, sir. For example, take giant wheel. Best example, giant wheel. What happened? So first of all, we are inside the giant wheel one chamber, and we are rotating from down to circular path, and we are in the last. We are in the same position. Yes or no? Giant wheel. So starting here, we are going up and coming to down.
So an object, it is traveled in a circular path within a fixed point. There is a middle fixed point is there. Ceiling fan, there is a fixed point is there. Center of that object. Based on center of that object, it rotating the circular path. So this motion is said to be a rotatory motion. This motion is said to be a rotatory motion. So tomorrow we will discuss the remaining topic. Thank you. Hi students, how are you? Okay, in the previous session, this is the session 2. Okay, and the page number is changed here. Page number 100, and next here, see, and you got some information about the Rashtrakutas dynasty, and which are established in the southern India, and who are the subordinate kings of the eastern Chalukyas. Okay, and this is the Gurjara Pratiharas and the Chahamanas. This is the Chahamanas who ruled India 7th and 12th centuries, and Gurjara Pratiharas and Palas and Chola kingdom, Pandyas. See, one, you should get the one idea. And Samantas, so who are the Samantas? Samantas are the subordinate kings of the main rulers. And when they had the wealth and military strength, they want to overthrow the main kingdoms, and they want to establish their own kingdoms in the southern India. So like that, who are announced themselves as a kings here, and the Rashtrakutas, and who are the subordinate kings of the eastern Chalukyas. So like that, another one, Brahmins also given the support to the kings, but some of the Brahmins are established also kingdoms. And who is like that? Here the one of the Kadamba and Mayuri Sarma, and one of the person and who governed the countries. And Harichandra also one of the rulers. So now we are going to learn about the second session about the again this part only. And here the important another rulers and how they are ruling in southern India. See here, and Prasastis and land grants, and Prasastis means that is the ritual information. See here, and detailed information about the ruling families, and they were given the information about the kings and who are ruled in those periods. They are written on that somewhere and given the information about that rulers. So like that, who are ruling here, and so these are the Rashtrakutas and Chahamanas and Pandyas, Palas, and here the Cholas, and these were the main rulers. Okay, see here, let us learn Prasastis and land grants. So what is the Prasastis here? The invocation part of an inscription. Inscription means one of the stone. See here, and this is the one of the stone, and they are written on that stone, and they are the detailed information, not a brief information given in the inscriptions. Okay, so when we are going to the temples, it is very common on the in the temples inscriptions. So the inscriptions are given the information about these rulers, and Prasastis and contain detailed about the ruling families such as their and predecessor and period to which they belongs to, and which period they are belongs to, that such a kind of information given by the inscriptions. They also contain exaggerated accounts of the rulers and their achievements, and but they tell us how the ruler wanted to and depict themselves as an example, valiant, victorious warriors, and these were composed by the learned Brahmins, and who occasionally helped to the administration. So here how they are ruling, how they are governed here, and how they are debating what are the inventions of these, how they are gained the wealth, and what is the military strength, and these are all written by the
information in the Prasastis. And here the who helped to the king here, and one of the persons, Brahmins are the main important role in the administrative systems. They were given the ideas to the king how to rule. So like that, here the important thing, look at the board all of you, here the achievements of the Nagabhatta. Achievements means gain. For example, first format you got a first rank or second rank, third rank. So that is your achievement in the academic year. So like that, second format you got a second rank or first rank. That is the second achievement. So like that, when you are participated in the outside any competitions, if you are getting the any award by the school, so that is also your achievements. So like that, here the Nagabhatta also one of the persons and who got good achievements in those periods. See here, achievements of the Nagabhatta, and many rulers described their achievements in the Prasastis and what they got, what they were implemented, how they are ruling. Okay, so that is the achievements they are written in the Prasastis. Prasastis means that is the detailed information given to us. So that is the Prasastis. And one Prasasti here given, that is written in the Sanskrit language. And these Prasastis are written in the Sanskrit language. It is a very one of the important language. And found here Gwalior. Gwalior, that is the one of the place which is located in the Madhya Pradesh. Where it is located, Madhya Pradesh? This area, Gwalior. Okay. See here, Madhya Pradesh, and it describes the exploits of the Nagabhatta. That's how he was exploited. Exploited means getting from the other places. And Pratihara kings, and what he was exploited Nagabhatta and a Pratihara kings as follows. The kings of Andhra Pradesh, Saindhava means Sindh, and Vidarbha, a part of Maharashtra. Vidarbha also one of the place which is one of the part of the Maharashtra. And Kalinga also one of the place which is located in the Odisha, and fell before and him even as a prince. And he won, Nagabhatta won a war over the Chakrayodha and ruler of the Kanus. See here, one of the Kanus located here, and Chakrayodha. And he defeated the king of Vanga and Bengal, the present Bengal state, and West Bengal here located. And next, Anaratha, a part of Gujarat, Malwa, a part of Madhya Pradesh, and Kirata, forest people, and Turuska, Turks, and Vasa, and Matsya, and both kingdoms in India. And these are the achievements of the Nagabhatta. See here, page number 101, see, kings often rewarded Brahmins by the grants of lands. Here they rewarded by the Brahmins by the grants of land, and these were the recorded copper plates. And where they are recorded here, Prasastis are recorded on the copper plates, and which were given those who received the land. So, for example, some of the persons are receiving land from the other persons, they are written on the copper plates. Now, present we are maintaining the paper. In those periods, they are using the copper plates. Okay. In the 12th century, a long Sanskrit poem containing the history of the kings who ruled the Kashmir. Here the Kashmir is located in the north part of the India. So here the one of the importance given by the Kalhana, the person who written the Rajatarangani. That is one of the book. Rajatarangani is the one of the book, and Kalhana, and who written the Rajatarangani. And when we are reading the any book, for example, you are reading the social studies book, and what is in the biology not available in it, maths also not available in the social textbook. So what is available in the social textbook? Only history.
the information, geography, information, civics, information, economics. But when you are reading the Rajatarangini, it is the given the information about the Kashmir rulers and who ruled the Kashmir and who ruled the Kashmir in those periods. So, and that information given by the Kalhana. The Kalhana, who is that Kalhana? And Adar. Who is Kalhana? Adar. So, who written about the Kashmir kings. And he used a variety of sources and including the inscriptions and documents, eyewitness accounts and earlier histories, and to write his account unlike writes Prasastis, and he was often in the critically about the rulers their policies, and that he was given that such a kind of information by the Kalhana. And here the two important things here, one is the Kashmir and one of the another person Kalhana, the person who given the information about the Kashmir rulers. So what was the given with the land? See here, this part of the Tamil section of a land grant given by the Cholas, and who ruled the Tamil region. So Cholas ruled. Tamil, the Cholas instead of the Cholas is Tamil Nadu. The present which state is located? Tamil Nadu. See here, and we have democratic boundaries of the land by the making of embankments, and as well as and painting thorny bushes, and that means which they are taking lands, what is available in that inside of the lands, the boundary inside of the land, what is getting that land? Fruit and bearing trees and water, land, gardens, orchards, trees and wells and open spaces and pasture land, village, anthil, open spaces and pasture land, a village, anthills, platforms, canals, ditches, rivers and silt land, tanks, granaries, fish ponds and bee hives and deep lakes. So these are the available in the inside of that land. And who receives the land and collect the taxes also. So the person, for example, the one of the Brahmin persons are collecting the land from the king. At the same time, they are collected the land from taxes also from the people. And he can collect the taxes imposed by the judicial officers and fines. The tax and betel leaves and wool cloth and vehicles, these are the getting the present days also. Our government, Andhra Pradesh government also collecting the taxes from the people, public people. We are already paying the road tax and water tax and next library tax and house tax and land taxes. These are very common, income tax and property tax, and these are very common in present days. So in those period also, and who are taking the land from the kings, they are paying the taxes, they are collecting the taxes, and he can build and large rooms also, and with the upper stores made and backed bricks, and he can get a large and a small wells dug, and he can plant trees and thorny bushes. If necessary, he can get canals constructed for irrigations, and he should ensure that water is not wasted, that the embankments are built. So because they are given the support to the waters, and which when they are receiving the rainfall and they are store that rainwater also. Okay, so here and mention here and page number 102, take all of you students, administration in the kingdoms. So what is how they are ruling? See, what is the present ruling of the Andhra Pradesh comparing in those periods? How they are ruled? Here the 28 states are there, 8 union territories are there. Union territories means which are controlling by the central government. See here 28 states and having the chief ministers and deputy chief ministers and ministers also is there. Okay, so here MLAs are there, MPs are there, and member of parliament, member of legislative assembly, that is state level member of legislative assembly. So these MLAs having the particular territory in India. West Godavari district, for example, we are going to take the Tanuku constituency, one of the MLA is there, and he was looking about these territorials.
and he was taking the care of this territorial area. So like that, what is the capital of India? Delhi is the capital of India. So parliament also located here. The prime minister also is there. The president of India also is there. So like that, they are governed the country from the middle of the India. So like that, these in those periods also administration in the central point. So they were governed. They are appointed the ministers and they are collecting the taxes from the public. So that is the administrative in the those period, present period, and those period how they are collecting the and how they are ruling. Just listen. And many of these new kings are adopted the high surroundings, high sounding titles, such as and Maharajadi Raja. The king has the title. That is the some of the we are seeing the Padma Bhushan, Padma Shri. The title got some of the persons who are expert in the literature. So like that, here the kings also having the titles. That is the Maharajadi Raja, the great king. That means a Maharajadi Raja means the great king and overlord of the kings. So, and a Tribhuvana Chakravarti, Maharajadi Raja and Tribhuvana Chakravarti. So these are the titles got kings in those periods. And however, in spite of such a crimes, they are often the said powered with the Samantas. So like that, ministers, the present ministers. For example, the Tanuku constituency and ruled by the Tanuku MLA. And he was the present we are calling the member of legislative assembly. And instead of MLA or MP, in those period they are called the Samantas. Okay, so like that. And Samantas, how the Jagan Mohan Reddy controlling over the Andhra Pradesh, Samantas of the main kings. So here they took a help from the Samantas and as well with the associations of the peasants also. Peasants means traders, and the traders and the Brahmins also gave their help to the kings in the administration. In each of these kingdoms, resources were obtained from the producers that the peasants, cattle keepers, artisans who were often the persuaded or completed to the surrendered part of a ward, and they produced. Sometimes they were claimed as a rent, that they are claimed as a rent. So when we are using that land, we should pay the some amount. It is called in those periods a rent. So due to the lord and who asserted that owned the land, the revenue was also collected from the traders. So here some of the revenue, that means money collected from the traders also in those periods. So these resources were used for the finance kings, and that means how they are ruling the country. These, when they are collecting the land revenue from the landlords or the peasants and taxes, that money they are using for the governing. They were also used the fight wars, that money, and which were in the turn accepted lead to the acquisitions of wealth from plunder and access to the land as well as the trade routes also. The functionaries for the collecting the revenue were generally recruited from the influential families, and positions were often hereditary, and there were true about the armies as well. And in many of cases, and close relatives of the kings held these positions. Actually, who are collecting the taxes or the land revenue from the people, and here who have the more land, like a landlords, and who are very close to the kings, and who have the high position, high status in the society, and they were collecting the taxes from the people. Okay, and the next one is the war for wealth, and these are the rulers. They are fighting for the wealth, that is money. Wealth means money, or war for the wealth. See here, you may have noticed that each of these ruling dynasties are based on the specific regions. So they have the specific region. Rashtrakutas in this area ruled, and Chahmanas, and they ruled this area, and Gurjara Pratiharas, and particularly specific areas, and Palas ruled in this area, and Cholas also ruled a particular area, Pandyas also. So rivalry, they are fighting each other for wealth.
So like that here, the one of the important place is the Kaunos. It is the Kaunos is the one of the place, and here they fight for the Kaunos. They want to occupy these places. Okay. See here, and now present, how can you occupy the place? For example, and who is the king of Andhra Pradesh the present days? Yes, Y.S. Jagan Mohan Reddy. He has occupied here nearly all districts of Andhra Pradesh. That means YSRCP ruling the Andhra Pradesh. He occupied. And before the Jagan Mohan Reddy, the Chandrababu Naidu was ruling the Andhra Pradesh. So how they are occupied these places? That is conducting the elections. And who got the majority seats in the elections? They are controlling they are capturing that places. But in those periods, they are rivalry fighting each other for the one place. And if they want to get the Kaunos, they rivalry fight among them. Understanding? So this is called the tripartite struggle. What is this? Tripartite struggle. So this is this session. So textbook is every student should read I said number of times, and one page read one day. Enough it is. When social class is running, one page read enough. Okay, that get knowledge from the textbook. Okay, and underline the main points with the pencil. And every student should write the running notes, submit to me. Okay, so this is this session, second session, information about the new kings and kingdoms. We can meet the next session. Thank you.